Toast to the dignitaries on the dais. I request Sri Ramalinga Raju Garu to present a memento on behalf of Bairaju Foundation family to His Excellency the President of India. I request Mr. Ramaraju, the trustee Bairaju Foundation, to present a memento. Mr. Ramaraju will present a memento to the Honorable Chief Minister. Quick. My colleague Mr. Venkat will present a memento to Professor Indiresan. My colleague Mr. V.S.N. Raju will present a memento to the Honorable Minister. And I request Professor V.S. Raju, my colleague, to present a memento to Mr. Jayaprakash Narayan. We will conclude this session with the national anthem sung by the children. May I request you all to stand up for the national anthem, please. Janagana mana adinayaka jaya he Bharata bhagya vidata Punjab Sindhu Gujarat Maratha Dravida Utkala Vanga Vindhya Himachala Yamuna Ganga Uchchala Jaladi Taranga Tava Subha Name Jage Tava Subha Asisha Mage Gahe Tava Jaya Gada Janagana Mangala Dayaka Jaya He Bharata Bhagya Vidata Jaya He Jaya He Jaya He Jaya 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 He. ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దయచేసి కూర్చోండి ప్లీజ్, అందరూ కూర్చోండి. రాష్ట్రపతి గారు, చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మన ప్రోగ్రామ్ అందరూ కంటిన్యూ చేస్తాం. దయచేసి కూర్చోండి ప్లీజ్. మిత్రులారా, ఆర్భాటం అంతా అయిపోయింది కాబట్టి అసలు కొన్ని విషయాలు మనసేపు మాట్లాడుకోవచ్చు. మనం ఎక్కువసేపు బాధించిన ధర్మం కాదు కాబట్టి 3 అంశాలు తీసుకొస్తాను. మొట్టమొదటిది, ఈవేళ సభ కానీ రాష్ట్రపతి భీమవరం రావడం కానీ మారుతున్నటువంటి సంస్కృతికి సంకేతం. ఇప్పటిదాకా ఈ దేశంలో ఏం జరగాలన్నా కూడా ప్రభుత్వం తప్ప మరొకటి సాధ్యం కాదు, మరొకటి ద్వారా సాధ్యం కాదనుకున్నాం. తెలుగులో సామెత చెప్పినట్లుగా శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదన్నట్టుగా ఏం జరగాలన్నా కూడా ప్రభుత్వం వారి ఆదేశం కావాలి, వారి అనుగ్రహం కావాలి, వారి కటాక్ష వీక్షణం కావాలి. ప్రభుత్వం ప్రతిదానికి కీలకం, మూల బిందువు అని చెప్పి అనుకున్నాం. గత 15 ఏళ్లుగా ఈ దేశంలో కాస్తంత స్వేచ్ఛా పవనాలు వేయడం మొదలుపెట్టినాయి. ప్రభుత్వం కాదు, ఈ జాతి మొత్తానికి కేంద్రం ప్రజలు, పౌరులు అన్న విషయం చాలా ఆలస్యంగా అయినా ఈ దేశంలో రాజకీయానికి, సమాజానికి అర్థమైంది. అందువల్లనే చాలా త్వరితగతిని ఆర్థికంగా దేశం ఎదగడానికి బీజాలు పడ్డాయి. దానిలో భాగంగానే ఓ సత్యం కంప్యూటర్స్ కావచ్చు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఆధునిక సంస్థలు కావచ్చు, ప్రపంచంలో ఎవరికీ తీసిపోకుండా మేం కూడా పైకెదగలం అని రుజువు చేస్తున్నారు. ప్రభుత్వంలో చేరే ముందు 25-30 ఏళ్ల క్రితం నేను కూడా నా తరంలో పెరిగినటువంటి చాలామంది యువకుల్లాగానే గొప్ప సోషలిస్టుని, అన్నీ ప్రభుత్వం చేతుల్లో ఉండాలి, ప్రైవేట్ రంగం ఉన్నట్టయితే వాళ్ళు చాలా అన్యాయం చేస్తారు, దోపిడీకి పాల్పడతారు నేను కూడా నమ్మినవాడిని. 20 ఏళ్ల క్రితం విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీకి స్పెషల్ ఆఫీసర్గా నేను పనిచేశాను. అప్పుడు అర్థమైంది, ప్రభుత్వ రంగం అంటే ప్రజల రంగం కాదు, ప్రభుత్వ రంగం అంటే అధికారంలో ఉన్న వాళ్ళ సొంత రంగము అని చెప్పని.
అప్పటి నుంచి ఆ భ్రమలు తొలగిపోయినాయి. ఆర్థిక రంగంలో ప్రజలకి స్వేచ్ఛ ఇవ్వకపోయినట్టయితే, చీటికి మాటికి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ బతకనీయకపోయినట్టయితే ఈ దేశం ఎదుగు బొదుగు లేకుండా కూరెతో ఒక బెత్తుడిలాగా ఉంటుందన్న విషయం చాలా స్పష్టంగా నాలాంటి వాళ్ళకి చాలా మందికి అర్థమైంది. కాలక్రమేణా ఈ దేశంలో పాలకులకు కూడా జ్ఞానోదయమైంది. నిజంగా మనస్ఫూర్తిగా కాకపోయినా ఉపద్రవం వచ్చినప్పుడు ఇక దేశం దివాళా తీస్తోంది, ఇంకా మేము ముందుకెళ్లలేం, బంగారం కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చిందన్న పరిస్థితి వచ్చినప్పుడు 1991లో ఆనాటి ఆర్థిక మంత్రి, ఈవేళ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రజలకు మళ్లీ మీ పనులు మీరు చేసుకోండి అయ్యా, వ్యాపారం ప్రభుత్వం పని కాదు, అది మీ పని, పరిపాలన ప్రభుత్వం పని అని చెప్పని ఓ నినాదాన్ని ఇచ్చి మార్పుకు శ్రీకారం చుట్టారు. అయితే కొంతమంది ఆ కారణంగా సంపన్నులైతే చాలదు. ప్రపంచంలో చాలా దేశాల్లో సంపద చాలా కాలంగా పెరిగింది, మనకంటే ముందుగానే వాళ్ళ విషయం నేర్చుకున్నారు కాబట్టి. కానీ ఆ దేశాల్లో విద్య, ఆరోగ్యం, లైబ్రరీలు, పార్కులు, మరెన్నో 10 మందికి కావాల్సిన వసతులు ప్రైవేటు సంపద నుంచి వస్తున్నాయి. అమెరికాలో అద్భుతమైన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఓ హార్వర్డ్ కావచ్చు, ఓ స్టాన్ఫర్డ్ కావచ్చు, మరెన్నో విశ్వవిద్యాలయాలు కావచ్చు. ఇవన్నీ కూడా కేవలం ప్రైవేట్ ఎండోమెంట్స్ ద్వారా, సత్యం లాంటి సంస్థలు కోట్లాది డాలర్లు దానికి చాలా సంతోషంగా ఇది మన బాధ్యత, మమ్మల్ని పెంచిన సంస్థలు. ఈ సమాజంలో విద్య లేకపోయినట్లయితే, ఆరోగ్యం లేకపోయినట్లయితే, పౌర సేవలు అందకపోయినట్లయితే అందరూ నష్టపోతామని గుర్తించి చాలా సంతోషంగా, ఉదారంగా, వితరణతో, చాలా దార్శనికతతో సాయం చేస్తున్నారు. అదే ఒరవడి మన దేశంలో, మన రాష్ట్రంలో, ముఖ్యంగా మీ జిల్లా వాసులు, ఇక్కడ బైర్రాజు ఫౌండేషన్ కావచ్చు, సత్యం కంప్యూటర్స్, రామలింగరాజు గారు వారి మిత్రులు, లేకపోతే బివి రాజు ఫౌండేషన్ కావచ్చు, మరొకటి కావచ్చు, వీళ్ళంతా కూడా సంపాదన కేవలం మా కోసమే కాదు, సమిష్టి బాధ్యతను మేము గుర్తిస్తున్నాం, వ్యక్తి సుఖంతో పాటు సమాజ హితాన్ని మేము సంధానిస్తున్నాం, రెండూ కలపకపోయినట్టయితే సమాజంలో శాంతి స్వేచ్ఛ ఉండవు అన్న విషయాన్ని గుర్తించి తాము పెరిగిన ప్రాంతంలో, తమకు తెలిసిన వాళ్ళ ప్రాంతంలో అందరూ ఎదగడం కోసం అని చెప్పని ఇంతటి ప్రయత్నం చేయడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం ఒక బైర్రాజు ఫౌండేషను, ఒక రామలింగరాజు గారు, ఒక బివి రాజు గారి ఫౌండేషను చాలదు. ఈ దేశంలో సంపద ఉన్న ప్రతి వాళ్ళు ఒక విషయం స్పష్టంగా గుర్తించాలి. కోట్లాది మంది నిర్భాగ్యులు ఉన్నట్లయితే, కొద్ది మంది సిరి సంపదలో తలుచుకున్నట్టయితే ఎంతో కాలం దేశంలో శాంతి ఉండదు. మీరంతా అమెరికాకో స్విట్జర్లాండ్కో ఎగుమతి అయిపోవాల్సి వస్తుంది. మిగిలిన వాళ్లకి ఎదిగే అవకాశాన్ని కల్పించినప్పుడే, ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎంత బేదరికంలో ఉన్నా సరే, నేడు కాకపోతే రేపైనా సరే మేము ఎదగలం, మా కాళ్ల మీద మేము నిలబడగలం, భవిష్యత్తులో ఓ సుందర స్వప్నాన్ని సాకారం చేసుకోగలం అన్న విశ్వాసాన్ని ఆ చిదిమిన పాల్గారు పసిపాపల్లో కల్పించినప్పుడే ఈ దేశంలో, ఈ సమాజంలో శాంతి స్వేచ్ఛ సాధ్యమవుతాయి. పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, అలాగే ఈ కృష్ణా గోదావరి డెల్టాలు చాలా సుసంపన్నమైనవి. మన గొప్పతనం కాదు. ఎప్పుడూ ఆర్థర్ కాటన్ గారు మన జాతివాడు కాదు, మన రంగువాడు కాదు, మన దేశం వాడు కాదు, ఇక్కడి సంపదకి ఆయన బీజం వేశాడు. ఆయన పుణ్యం అని చెప్పని తరతరాలుగా అటు సంపద, ఇటు విద్య, ఇవన్నీ కూడా మనకు అందినాయి. ఇప్పుడు ఈ జిల్లాలు కేవలం ఆ సంపద మన కోసం అనుకోకుండా ఇంకా అవకాశాలు అందనటువంటి కోట్లాది మందికి పంచాల్సిన అవసరం ఉన్నది. కేవలం డబ్బులు పంచితే వచ్చేది కాదు, అవకాశాలు పంచాలి. ఈ దేశంలో పుట్టిన ఏ బిడ్డ కూడా ఫలాని కుటుంబంలో, ఫలాని కులంలో నేను పుట్టాను కాబట్టి నాకు భవిష్యత్తు లేకుండా పోయింది, నాకు విద్య లేకుండా పోయింది, నాకు అనారోగ్యం వస్తే కుటుంబం గుల్లైపోయింది అన్నటువంటి ఆక్రోశంతో బాధపడే పరిస్థితి ఉండరాదు. అలా జరిగినప్పుడు మాత్రమే మన ప్రజాస్వామ్యంలో అభివృద్ధి అన్నది నిజంగా అందరికీ అందిందవుతుంది. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం కేవలం కాగితం మీద కాకుండా, రాజ్యాంగంలో కాకుండా మన వీధుల్లో, మన వెళ్లల్లో పరికొస్తుంది.